బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డీ వాటరింగ్ చేసేందుకు సహాయక బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లాయి. 12 కిలోమీటర్ల తర్వాత బురద నీరు ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెనక్కి వచ్చేశాయి. ఆ బురద వాటర్ను మాన్యువల్ గా తొలగించాల్సిందే అని చెబుతున్నాయి. దీంతో కరెంట్ పునరుద్ధరణ, ఆక్సిజన్ పైపుల ఏర్పాటు, నీటి తొలగింపుకు చర్యలు చేపట్టారు. ఇంజనీర్లు షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు. రక్షణ చర్యలపై అధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ మానిటరింగ్ చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ ఘటనా స్థలికి చేరుకోనున్నారు. ఇటు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలపై రాహుల్ కు 20 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. దాదాపు 24 గంటలు కావస్తుంది ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయిన వారికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రజెంట్ మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఉన్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ నిన్నటి నుంచి కూడా లోపల చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్ మరియు అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి రెస్క్యూ టీం. వీళ్ళంతా కూడా దాదాపు 24 అవర్స్గా కూడా లోపల చిక్కుకుపోయిన వారి కోసం పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తూ వస్తుంది. ఇదే క్రమంలో ఒక జిల్లాకు సంబంధించి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నత అధికారులు సైతం కూడా ఇక్కడికి వచ్చేసి ఈ రెస్క్యూ ఆపరేషన్ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కూర్చున్నాయి. ఇప్పటికే పలుమార్లు లోపలికి వెళ్ళడం, అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా చేసింది. అయితే మొత్తంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం లోపలికి వెళ్ళినప్పుడు దాదాపు 44 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ టన్నెల్లో 14వ కిలోమీటర్ దగ్గర ఏదైతే టన్నెల్ 3 మీటర్ల మేర కిందికి కుంగిపోయిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ మొత్తం బురద అదేవిధంగా వాటర్ ఉండడంతో రెస్క్యూకు కాస్త ఇబ్బంది అవుతుంది. ఇక మేజర్గా అక్కడ ఉన్నటువంటి వాటర్ను తొలగించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బురదను తొలగించాలంటే మనకు ఆ రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఆ టన్నెల్కు రైట్ సైడ్లో ఉన్నటువంటి ఆ బెల్ట్ ఒకటి ఉంది. అంటే ఆ పట్టా మీదుగా కూడా ఆ వేస్టేజ్ని అంతా కూడా బయటికి పంపించాల్సి వస్తుంది. కానీ మొత్తంగా అది పాడవడంతో పూర్తిగా మాన్యువల్గానే దాన్ని బయటికి తీయాలి. ఏదైతే బురద ఉందో దాన్ని బయటికి తీయాలి. దాన్ని బయటికి తీస్తే తప్ప వాటర్ను బురదను బయటికి తీసే ప్రయత్నం చేయలేమని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ రైలు మార్గం ద్వారానే ఇదంతా కూడా టన్నెల్లో వర్క్ చేయడానికి కార్మికులు, ఇంజనీర్లు ఉపయోగించే ఇదొక రైలు మార్గం. దీని ద్వారానే కూడా వీళ్ళు లోపలికి వెళ్తారు. లోపల ఎప్పటికెప్పుడు అప్డేట్ చేస్తూ వస్తుంటారు. ఇప్పటికే పలు టీములు కూడా లోపలికి వెళ్ళాయి. నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి టీం, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికీ పలుమారు 2 బృందాలు లోపలికి వెళ్ళాయి. అదేవిధంగా ఇక్కడ పనిచేయడానికి కార్మికులను సైతం కూడా ఒక గంట క్రితమే లోపలికి పంపించినటువంటి పరిస్థితి. 14వ కిలోమీటర్ దగ్గర ఇది ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఓవరాల్గా కనిపిస్తుంది. ఇక మేజర్గా మనం ఒక విషయాన్ని ప్రధానంగా గమనించాలి. ఇది 2005లో ఏదైతే నల్లగొండకు సాగునీరు అందించడానికి దాదాపు 2200 కోట్ల నిర్మాణంతో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించబడింది. అయితే అప్పటి నుంచి ఇప్పటికీ దీన్ని పట్టించుకోకపోవడం, దీనికి నిధులు సమకూరకపోవడం, దీని నిర్మాణ లోపంతో పూర్తి స్థాయిలో ఇది మరుగున పడిపోవడం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలి, ఖచ్చితంగా దీని పనులు పూర్తి చేయాలనే క్రమంలో కూడా గ్రీన్ ఛానల్ ద్వారా మొదటి విడతగా 2200 కోట్లను కూడా దీనికి మంజూరు చేయడం జరిగింది. ఇదే క్రమంలో దాదాపు 4 రోజుల ముందమే ఈ యొక్క వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయిన క్రమంలో నిన్న 8:30 గంటల ప్రాంతంలో షిఫ్ట్లో ఒక్కసారిగా ఏదైతే జియోలాజికల్ ఎఫెక్ట్ వచ్చిందంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కూడా దీని మీద స్పందించాడు. లోపల ఉన్న వారిని కాపాడుతాం, గాయాలైన వారికి ఖచ్చితంగా ఆసరగా నిలుస్తామని చెప్పి కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మనం గమనిస్తే ఇది 44 అంటే దాదాపు 44 కిలోమీటర్లు. అది అతిపెద్ద టన్నెల్గా కూడా నేను తిప్పుకోవచ్చు. ఏదైతే దీనికి సంబంధించి జయప్రకాశన్స్ అసోసియేషన్ లిమిటెడ్ ఈ కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి ప్రాజెక్టును, దానికి సంబంధించినటువంటి జేపీ ద్వారా కూడా ఇది రన్ అవుతూ వస్తున్నటువంటి లోపల సరైన వెలుతురు, సరైన ఆక్సిజన్, సరైన వెంటిలేషన్ ఇదంతా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. పలుమార్లు లోపలికి డ్రోన్ కెమెరాను తీసుకువెళ్ళి అక్కడ చిత్రాలను చిత్రీకరించడం, వీడియోలు చేయడం వంటివి కూడా చేశారు. కానీ అది ఎక్కడ కూడా సాధ్యం అవ్వట్లేదు. ఎందుకంటే లోపల టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. మొత్తంగా నెట్వర్క్ ప్రాబ్లం ఇక్కడ ఎక్కువగా ఉండడంతో అది సాధ్య కాకపోవడంతో పలుసార్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ మిగతా బృందాలు కూడా
బయటికి పలుమార్లు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఓవరాల్గా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వాళ్ళ కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ కూడా సాగుతుంది. దాదాపు 8 మంది చిక్కుకొని 24 గంటలు పూర్తి అయింది. వాళ్ళ ప్రాణాల మీద ఆశలు అల్లాడుతున్నాయని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వారు బతికే ఉంటారు, ఏదో కొనలో వాళ్ళు బయటికి తీస్తామని చెప్పి అధికారులు అయితే పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక దాదాపు 24 గంటల తర్వాత ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ప్రస్తుత పరిస్థితి మొత్తంగా తీసుకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మొత్తంగా మిగతా బృందాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా కలెక్టర్ దావత్ సంతోష్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కూడా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించడం, మరికొద్ది సేపట్లో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మెండుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఎస్ఎల్బిఎస్ టన్నెల్ దగ్గర 24 గంటలుగా జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్ తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ.